కూర్చో. చూడు జూనియర్, మీ అమ్మగారిని నేను కాపాడాను అనేదానికన్నా నువ్వే కాపాడుకున్నావు అనటం కరెక్ట్. ఎందుకంటే మీ అమ్మగారిని ఎవరో కట్టేసినప్పుడు ఎంతో ధైర్యం చేసి సహాయం కోసం నా దగ్గరకు వచ్చావు. నీ తెలివితో ఫేస్బుక్లో విక్రమ్ని ట్రాప్ చేశావు. నువ్వు వాళ్ళ తెలివిగా ధైర్యంగా ప్రవర్తించుండకపోతే మీ అమ్మగారు వాళ్ళతో పాటు అమ్మాయిల్ని కాపాడేవాడినే కాదు. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ జూనియర్. లేదు సీనియర్, నేను మీతో చాలాసార్లు కోపంగా ప్రవర్తించాను. మీరు అదేం మనసులో పెట్టుకోకుండా పెద్ద సహాయం చేశారు. ఇక నుండి నన్ను కూడా అనుని పిలిచినట్టు ఫ్రెండ్ అని పిలవచ్చు కదా. నో జూనియర్, నేను నిన్నెప్పటికీ జూనియర్ అనే పిలుస్తాను. నువ్వు నన్నెప్పటికీ సీనియర్ అనే పిలవాలి. మనమిద్దరం అలా పిలుచుకుంటేనే బాగుంటుంది. రవి కూడా నాకు చాలాసార్లు చెప్పాడు, మన మాట, నడక, నడబడిక, ప్రవర్తన, పొగరు అన్నీ ఒకేలా ఉంటాయని. అది నిజం. మనం వీటిని మార్చుకోకూడదు. నువ్వు నాకెప్పటికీ జూనియర్వే, నేను నీకెప్పటికీ సీనియర్నే. ఓకే సీనియర్. దట్స్ గుడ్. రవి, జూనియర్ హార్లిక్స్ తీసుకునిరా. జూనియర్ కొలతలు గుర్తున్నాయి కదా? గుర్తుంది సార్. 1 స్పూన్ హార్లిక్స్, 1/2 స్పూన్ షుగర్. సరే సార్. ఇప్పుడు ఆ కొలతలు పనిచేయు సీనియర్. ఎందుకు? ఇప్పుడు హార్లిక్స్ బదులు అభిమానం, షుగర్ బదులు ప్రేమ. అమ్మా, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో ఎక్కడ లేడు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తాడే? ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు చూడు. అంతా చూసానమ్మా, ఎక్కడ లేడు. తాతయ్య. ఏంటమ్మా? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? ఇందాక పూలు తీసుకొస్తానని వెళ్తూ ఉంటే చూశాను. బహుశా గుడికేమన్నా వెళ్ళాడేమో. మనం ఎవరివో పరిచయం లేకుండానే పెద్ద సహాయం చేసి ప్రాణాలు కాపాడాడు. పిల్లల కిడ్నాప్, ఇప్పుడు ఆడపిల్లల కిడ్నాప్. అన్నిట్లో శక్తిలా అడ్డుపడి మన కుటుంబానికి ఇంత సహాయం చేసిన మహానుభావుడికి 2 చేతులెత్తి నమస్కరించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి మనది. లేదు తాతయ్య, అన్నయ్య గుడికి వెళ్ళలేదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. జై ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడని నీకెలా తెలుసు? అమ్మ లేకున్నా అన్నయ్య గుడికి వెళ్ళాడు. ఖచ్చితంగా ఫ్రెండ్ ఇంటికే వెళ్ళుంటాడు. అలా ఎందుకు వెళ్తాడమ్మా? నీకంటే నీ ఫ్రెండ్ అంటే ఇష్టం కాబట్టి వెళ్తావు. వాడికి మామూలుగానే అతనంటే ఇష్టం లేదు. నువ్వు వెళితే బలవంతంగా నీ కోసం వస్తున్నాడేమో కానీ ఒంటరిగా మాత్రం ఆ ఇంటికి వెళ్ళడు. లేదు తాతయ్య, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటాడు. అమ్మని, తులసక్కని, అందరినీ నా ఫ్రెండ్ పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు కదా, థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళుంటాడు. నేను వెళ్ళి చూసొస్తాను. బాయ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. ఏంటి ఫ్రెండ్, జూనియర్ వచ్చి చాలాసేపు అయింది, నువ్వింత ఆలస్యంగా వచ్చావేంటి? జే వచ్చిన విషయం నాకు తెలియదు ఫ్రెండ్. నాకు చెప్పకుండా వచ్చావేంటి జై? ఎప్పుడొచ్చినా ఇద్దరం కలిసి వస్తాం కదా. నాకు రావాలనిపించింది, వచ్చాను. అలాగే రాను, వచ్చి కూర్చో.